ఇక ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఇది. ఎన్డీఏలోకి ఎంఐఎం ఇది రాసి పెట్టుకోండి. ఇక నితీష్ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు, అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన తప్పులను విపక్ష పార్టీలు తెలుసుకోవాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపు అంటూ చూస్తున్నాం. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, ఇక వివిధ రకాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి దీని గురించి ఇక మీరే మాట్లాడుకోవాలి. బీజేపీకి బి టీం ఎంఐఎం అనేది చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది ఎంఐఎం అంటే 100% ఎన్డీఏలోకి ఎంఐఎం అనేది అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఎంఐఎం ఇస్తుంది అని అనుకుంటే మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పార్టీని కంప్లీట్గా బయటకు పంపించండి. బయటకు పంపించేంత వరకు ఈ విధంగానే బీజేపీకి బి టీం అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు నిరూపితమవుతుంది. గతంలో చర్చ ఉండే ఎక్కడ ఓడిపోతుంది బీజేపీ ఎన్డీఏ కూటమి ఎక్కడ ఓడిపోతుంది అనుకుంటే అక్కడ ఎంఐఎం ప్రచారం చేసేది. సో బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఇలా పశ్చిమ బెంగాల్లో కానీ చాలా స్టేట్స్లో కూడా ఏంటంటే హిందూ ముస్లిం ఓటు బ్యాంకులు కంప్లీట్గా డివైడ్ చేయాలి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి. అటు వాళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాలి, ఇటు వీళ్ళు రాజకీయ ప్రయోజనం పొందాలి. ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరుగుతుంది. దానికి కారణం ఎవరంటే బీజేపీ ఎంఐఎంఏ. ఉగ్రవాద దాడులకు కారణమే ఇవి. ఈరోజు అనూహ్యంగా గత 6 నెలల క్రితము పెద్ద ఎత్తున పాకిస్తాన్పై యుద్ధం అన్నాం. ఏం చేశారు? సింపుల్గా వెనకడిగేసేసారు. వాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నా వల్లనే యుద్ధం ఆగింది, నేను చేయడం వల్ల నేనే బెదిరించిన అని గప్పాలు కొట్టిండు. ఏమైంది? పరుగు మొత్తం ప్రపంచం ముందు భారతదేశ పరుగు మొత్తం కూడా మోడీ మంట కలిపిండు. సో ఇక్కడ చూడండి, బీహార్లో నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ విషయంలో విపక్షాలు తమను విమర్శిస్తాయని తెలిపారు. తమను తప్పుపట్టడం మానుకోవాలని, చేసిన తప్పులు తెలుసుకోవాలని విపక్ష పార్టీలకు హితవు పలికారంటూ చూస్తాం. 100% బీజేపీకి బి టీము ఎంఐఎం అనేది మరొకసారి నిరూపితమవుతోంది. ఇది అఫీషియల్గా, అంతకుముందు అన్అఫీషియల్గా ఉండే, ఇప్పుడేమో అఫీషియల్ అవుతా ఉంది. చూడండి, ఎన్డీఏకు ఎంఐఎం మద్దతు, నితీష్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధమని ఓవైసీ ఆఫర్, బీజేపీకి బి టీం అంటూ ఇదివరకే ఆర్జేడీ ఆరోపణలు, బీహార్, మహారాష్ట్ర, యూపీ ఎన్నికల్లో కమల దళానికి హెల్ప్ చేసినట్టు వాదనలు అంటూ చూస్తున్నాం. బీహార్, మహారాష్ట్ర, యూపీ, నేను చెప్పింది ఇదే కదా, ఇదే జరుగుతూ ఉంది. సో బీజేపీ ఎంఐఎం రాజకీయాల్లో భిన్న ధృవాలు, పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటాయి. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతుంటాయి. ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులను ఒక పక్షంలో చేరే సవాలే ఉండదు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కమల దళానికి ఎంఐఎం మద్దతు ఇవ్వదు అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కొంతమంది హిందుత్వ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, హిందుత్వంలో ఉన్నటువంటి ఉన్మాదులు, అందరు కాదు, కొంతమంది ఎవరైతే కొంత ఉన్మాదత్వంతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు ఈరోజు ఒకవేళ ఎన్డీఏకు ఎంఐఎం మద్దతు తెలిపితే ఇక మొలదారం లేకుండా తిరగాలి. ఇక మీరు కూడా మొన్న అన్నట్టుగా బండి సంజయ్ మొలదారం ఉన్న ఒకవైపు, మొలదారం లేని ఒకవైపు అని చెప్పేసి నరేటివ్ బిల్ చేసింది కదా. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారో ఇక ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక ఎన్డీఏలోకి ఎంఐఎం చేరుతున్నట్టుగా కనబడతా ఉంది. మీరే అంటారు ఓల్డ్ సిటీలో ఉగ్రవాద మూకలు ఉన్నాయి, అసలు వీళ్ళు అసలు ఆ దారుసలమే ఉగ్రవాదుల అడ్డాని ఈరోజు గతంలో బండి సంజయ్ అన్నాడు, బీజేపీలో చాలా మంది అన్నారు కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అంటారు? 100% ఆ బీజేపీకి బి టీం, 100% ఎంఐఎం. ఎక్కడ ఈ హిందుత్వ వాదం ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఒక పోలరైజ్ చేసుకోవడానికి ఇది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ముస్లింలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు కానీ, ఇటు హిందువులు కానీ అర్థం చేసుకోవాలి వీళ్ళ యొక్క రాజకీయ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా మతపరంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే కుట్ర చేస్తుండో దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసమేమో వాళ్ళకు ఓట్ల కోసమేమో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, మతపరంగా చాలా దారుణంగా తిట్టుకుంటారు. మన చూసాం జూబ్లీస్ ఎన్నికల్లో ఏం జరిగిందో. ఎంఐఎం మొత్తం కంప్లీట్గా బండి సంజయ్ పోయి పెంట చేసిండు. తర్వాత ఏమైంది? అదే ఎంఐఎం బీహార్లో, ఇక్కడ జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇదే ఎంఐఎం పార్టీ బీహార్లో పోటీ చేసి అక్కడ బీజేపీ గెలవడానికి దోహదపడ్డది. ఇది అందరికీ తెలుసుకున్న విషయమే. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. కానీ మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నిన్న బీహార్లో చేసిన ప్రకటన ఈ అభిప్రాయాలు తప్పుగా తేల్చేసింది. రాజకీయ అవసరాల కోసమో లేక మరే ఇతర ప్రయోజనాల కోసమో ఎన్డీఏ కూటమికి ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదని తేలిపోయింది. బీహార్లో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ సర్కారు అదే నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధమని అసదుద్దీన్ ఓవైసీ శనివారం బీహార్లో ప్రకటించేశారు. సీమాంచల్ ప్రజలకు న్యాయం జరిగితే చాలానే ముక్తాయింపు ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారు? బీహార్ ఎన్నికల్లో
ఏఐఎంఐఎం పార్టీ పర్ఫార్మెన్స్ ను ఓవైసీ ప్రశంసించారు. మంచి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు వారంలో 2 రోజులు నియోజకవర్గంలోనే గడిపి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, నియోజకవర్గంలోనే ఉన్నట్టు లొకేషన్ ఫోటోలు వాట్సాప్ చేయాలని కండిషన్ పెట్టారు. మేము నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం, అయితే సీమాంచల్కు న్యాయం జరగాలని ప్రకటించారు. ఈ నిర్ణయంపై విపక్షాలు తమను విమర్శిస్తాయని ఆయన ఎన్నికలు పూర్తయిన తర్వాత తమను తప్పుపట్టడం మానుకోవాలని, విపక్ష పార్టీలు అద్దంలో చూసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఎంఐఎం పోటీ బీజేపీకి ప్లస్, అంతే కదా. ఎక్కడ ఎంఐఎం పోటీ చేసినా అది బీజేపీ గెలవడానికే దోహదపడుతుంది. అది బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, యూపీ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఏ స్టేట్ అని తీసుకోండి, కర్ణాటక కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంకును పక్కన పెట్టేసి హిందూ ఓటు బ్యాంకు పోలరైజ్ చేయడం ద్వారా ఈరోజు బీజేపీ పార్టీ ప్రతిసారి కూడా లబ్ధి పడతా ఉంది. సో ఇందులో ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీమ్గా వ్యవహరిస్తూ ఈరోజు దీనికి పెద్ద ఎత్తున కారణమవుతున్న విషయం మనందరం కూడా గమనించాలి. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఓటమికి ఎంఐఎం జన్ స్వరాజ్ పార్టీ బీఎస్పీల ఓట్లు చీలిక కూడా ఓ కారణమని విశ్లేషణ వచ్చాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉండే సీమాంచల్లో బీజేపీ గెలుపులకు మజ్లిస్ పార్టీని కారణమని ఆరోపణలు వచ్చాయి. ఆర్జేడీ ఏకంగా ఎంఐఎం పార్టీని బీజేపీకి బి టీం అని పేర్కొంటూ మహాగఠబంధన్లో చేర్చుకోలేదు. ఎంఐఎం పోటీ సెక్యులర్ ఓట్లను, ముస్లిం ఓట్లను చీల్చి ప్రతిపక్షాలను నష్టపరుస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇది కేవలం బీహార్లోనే కాదు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను జరిగిందని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో 22 సీట్లు ఎంఐఎం పోటీ వల్లే మహాయుతి గెలుచుకోగలిగిందని గతంలోనే కాంగ్రెస్ ఆరోపించింది. 2022 యూపీ ఎన్నికలను బిజ్నోర్, నకూర్, సుల్తాన్పూర్, షాగంజ్, ఫిరోజాబాద్ వంటి నియోజకవర్గాల్లో ఎస్పీ ఓడి బీజేపీ గెలవడానికి ఎంఐఎం చీల్చిన ఓట్లే ప్రధాన కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థిపై గెలిచిన బీజేపీ అభ్యర్థి మార్జిన్ కంటే ఎంఐఎం చీల్చిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గమనిస్తే మీరు ఒక్కసారి చాలా లోతుగా గమనించినట్లయితే ఎక్కడ హిందూ ఓట్లు పోలరైజ్ కావాలన్నా కానీ అక్కడ ఎంఐఎంను రంగంలోకి దింపుతుంది భారతీయ జనతా పార్టీ. సో మీరు రీసెంట్గా గమనించండి, జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది కదా, ఎక్కడన్నా ఎంఐఎం డైరెక్ట్గా ప్రచారం చేసిందా? సరే, అసదుద్దీన్ ఓవైసీ ఏమో బీహార్లో ఉన్నాడు, ఆ ఎలక్షన్ బీజ్లో ఉన్నాడు కాబట్టి ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ ఇంట్లోనే ఉన్నాడు కదా, మరి అక్బరుద్దీన్ ఓవైసీ మరి ఇక్కడికి వచ్చి ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయిండు అంటే దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ అందుకే అక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఇవ్వలేదు కాబట్టే అజారుద్దీన్ మినిస్టర్ చేయడం జరిగింది. ఎంఐఎం మద్దతు లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్కి మినిస్టర్ ఇచ్చి కొంత ముస్లిం ఓట్లను కొంత తమ వైపు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. సో ఇప్పటికైనా కానీ ఎంఐఎం పార్టీ ఎటువైపు ఉందో అర్థం చేసుకోండి. 100% బీజేపీకి బి టీం ఎంఐఎం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇంకా ఇక ఎంతంటే పార్టీ పరంగా చాలా గంపగుత్త ఓటు బ్యాంకు ఉంటుంది, దాన్ని వాడుకొని వీళ్ళంతా కూడా డ్రామాలు చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రజలు ఫస్ట్ చైతన్యం కావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏర్పడింది వాస్తవంగా.